హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు తేదీ వచ్చేసరికి 20 ఆగస్ట్ 2024. ఈరోజు నేను పేపర్ ఒకసారి పరిశీలిస్తే ఇంపార్టెంట్ చెప్తా ఫ్రెండ్, వేరే చెప్తా. ఒకటే ఫ్రెండ్స్, మనకు స్టడీకి అవసరం వచ్చిందే చెప్తా. వేరే దాంతో మనకు అవసరం లేదు, మనకు పని లేదు. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా ప్రధానంగా ఏమిటంటే ఇది చూడండి ఫ్రెండ్స్, దేశానికి కొత్త రెవెన్యూ చట్టం ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది, దేశానికి కొత్త రెవెన్యూ చట్టం. రైతుల భూములు ఎలాంటి చిక్కులు రాని, సమస్యలు లేని కొత్త చట్టాన్ని త్వరలోనే అమలు తీసుకొస్తామని మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఫ్రెండ్స్. వ్యవసాయ శాఖ మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి ఫ్రెండ్స్. ఇతను అనడం జరిగింది, పోగులేటి శ్రీనివాసరెడ్డి అనడం జరిగింది ప్రధానంగా. కాబట్టి కొత్త రెవెన్యూ చట్టం ప్రకారం ఇది ఫ్రెండ్స్ ట్రెసా ఫ్రెండ్స్ అంటే ఏం లేదు, ప్రధానంగా తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్, ఇదే టెస్లా ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది. దీని తర్వాతకి అయితే రికార్డ్ ఆఫ్ రైట్స్ ROR 2024 ముసాయిదా చట్టంపై జరిగిన చర్చాగోష్ఠిలో ఈయన పాల్గొని మెయిన్గా ఈ విధంగా చట్టాలు చేయడం జరిగింది. అంటే కొత్త రెవెన్యూ చట్టం ఎవరి ఆధ్వర్యంలో ఉందంటే తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉంది. ప్లస్ ఇది ROR రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 ముసాయిదా చట్టం జరిగిన చర్చపై పోగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా తహసీల్దార్ను ఏర్పాటు చేసింది ఏమంటే వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తహసీల్దార్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్. దీని తర్వాత ఇక కొంచెం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకోవద్దు ఫ్రెండ్స్. తద్వారా ఏమైందంటే మీకే నష్టం కలుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటంటే ప్రధానంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, లోక్సభలో ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ కవులు, కళాకారులు, రచయితల కోసం బహిరంగ లేఖ రాసింది. ఎందుకు లేఖ రాసిందంటే బహిరంగంగా సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండడం చరిత్ర న్యాయమే, కాబట్టి పెట్టాలి అని చెప్పేసి రాయడం జరిగింది. దీని క్వశ్చన్ ఏంటంటే లోక్సభలో ప్రతిపక్ష నేత ఎంపీ రాహుల్ గాంధీ ఇది చేయడం జరిగింది. దాని తర్వాత ఫ్రెండ్స్ ప్రధానంగా ఫ్రెండ్స్ మెయిన్గా హర్యానాలో ఎన్నికలు ఉన్నాయి. ఇది బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హర్యానాలో 3 పార్టీలు ఉన్నాయి ఫ్రెండ్స్. INLD ఇది గ్రామీణ ప్రాంతంలో గట్టి పోటీస్తుంది, ప్రాంతీయ పార్టీ. ఇక BJP యాప్ ఇది మెయిన్గా ఉంటుంది. అయితే హర్యానా అసెంబ్లీలో మొత్తం సీట్లు ఏంటంటే 90 సీట్లు ఉంటాయి ఫ్రెండ్స్ మొత్తం హర్యానా అసెంబ్లీలో. ఇది ప్రధానంగా ఉంటుంది. ఇది ఒక పరీక్ష గురించి మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్. పాలిగ్రామ్ పరీక్ష అంటే ఏంటంటే అయితే నిందితుడు అత్యాచారం చేసిందా చేయలేదా అని తెలిపేది పాలిగ్రామ్ పరీక్ష ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది. ప్రధానంగా రక్షాబంధం నిన్నటి గురించి ఇస్తుంది. ప్లస్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది ముఖ్యమైనది. ఆగస్ట్ 9 వరల్డ్ ఫోటోగ్రఫీ డే. ఇది బాగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది అది ముఖ్యమైనది.
అయితే 185 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ పోటీల్లో కరీంనగర్కి చెందిన సిగ్మా స్టూడియో యజమానైన మహిమల కేదార్ రెడ్డి ఫ్రెండ్స్, మహిమల కేదార్ రెడ్డి స్పోర్ట్స్ ఫ్రెండ్ ఈ ప్రపంచ రికార్డు పసిడి పథకం 2 లక్షలతో ప్యారిస్ ఒలింపిక్స్ బరిలో సుమిత్ అటిల్. ఇది గుర్తుపెట్టుకోండి, సుమిత్ అటిల్ ఏంటంటే పారా ఒలింపిక్స్లో జావెలిన్ త్రో అథ్లెటిక్ తిన వేసింది 73.29 మీటర్ల దూరం వేసింది ఫ్రెండ్స్. ఇది వరల్డ్ ఛాంపియన్షిప్లో. ఇప్పుడు జావెలిన్ త్రోలో మెయిన్గా సుమిత్ అనే వ్యక్తి ప్రధానంగా ఉండడం జరిగింది ఈ పారా ఒలింపిక్స్ ఫ్రెండ్స్. దాని తర్వాతకి ఫ్రెషర్స్కు మంచి రోజులను ఒకటి ఉంది. ఎందుకంటే అన్ని ఐటీ కంపెనీలు చేస్తుంటే వీళ్ళు మెయిన్గా ఉండడం జరిగింది. అయితే స్కాలర్షిప్లు ఫ్రెండ్స్, యూజీ పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇది ఎవరు అందిస్తుందంటే ఓఎన్జీసీ అందిస్తుంది. ఎవరికంటే ఇంటర్లో ప్రతిభ చూపిన ఆధారంగా వీటిని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది తెలంగాణలో 5 జోన్లో ఇస్తారు. ఈ దరఖాస్తు విధానం వచ్చేసరికి ఓఎన్జీసీ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలి. క్యాస్ట్ కావాలి, 10th మెమో కావాలి, ఇంటర్ మెమో కావాలి, ప్లస్ ఇన్కమ్ కావాలి, బ్యాంకు, పాన్ కార్డ్, ఆధార్ కార్డు కావాలి ఫ్రెండ్స్. ఆన్లైన్ ద్వారా ఇచ్చారా. September 18 లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసరికి ONGCscholar.org. ఇక ప్రధానంగా ఉన్నది ఇది ఫ్రెండ్స్. ఇది మెయిన్గా అవుతుంది. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ప్యారిస్ ఒలింపిక్స్లో ప్రపంచ రికార్డు సృష్టించడంతో పాటు పసిడి పథకాన్ని సాధించడం తన లక్ష్యంగా పెట్టుకున్న భారత పారాథ్లెట్ సుమిత్ అటిల్ పేర్కొన్నాడు. ఎక్కడంటే పారా ఒలింపిక్స్ అనేటివి 28 September 8 వరకు జరుగుతున్నవి. దీంట్లో మెయిన్గా జావెలిన్ త్రోకు సంబంధించింది. మనకు నార్మల్ ఒలింపిక్స్ అయితే తనైతే ఈ జావెలిన్ త్రోలో అయితే సుమిత్ అటిల్ గారు ఉన్నారు. అయితే టోక్యో పారా ఒలింపిక్స్లో స్వర్ణం నెగ్గిన సుమిత్ తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డును ఇటీవల 3 సార్లు బద్దలు కొట్టిండు. గతేడాది జావెలిన్ త్రోలో 73.29 మీటర్లు విసిరి బంగారు పథకం చేసిండు. ఇప్పుడు కూడా బాగా శ్రమిస్తుండు. అయితే 80 మీటర్ల మార్కును అందుకోవడం తన లక్ష్యం అని పేర్కొంటుండ్రు. ఇది సుమిత్ అటిల్ గురించి ప్రధానంగా ఉంది ఫ్రెండ్స్.